ఆత్మశివుని శరీరార్థం పొందినకు కేదారేశ్వర వ్రతం ఒకటి కలదు. ఆ వ్రత విధానమును వివరించిదు వినుడు. దీని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఆచరించవచ్చును. ఈ వ్రతము 21 మార్లు ఆచరించిన వారు సకల సంపదలను అనుభవించుదరని పిదప శివ సాన్నిధ్యమును పొందుదరని శ్రీ మునిశ్రేష్ఠులారా శ్రీ వ్రత మహత్యములను వివరించిదు వినుడు. భూలోకములో దిశాభాగ్యమునందు మెరుపు కుంగులతో కూడి ఉన్న చక్కారములు మేఘములతోనూ నిఖిల మణి చిత్రములైన శిఖరంబుల చేతను పలు రక్తములైన లలిత విశేషంబుల చేతను బహువిధంబుల చేతను పుష్ప ఫలాదుల చేతను నానా విధంబులైన పచ్చ ఫలాదుల చేతను మరియు అనేకంబులైన కొండ కాలువల చేతను వ్యాప్తంబులను సాలతమ్ముల రస ఇతరంబుల అనుకుల చందన దేవ ఆర్దులను నారికేలంబుల చేతను పున్న నాగంబుల చేతను చంపాది వృక్షముల చేతను నానా విశేషంబుల చేతను బాసిల్లినట్లుగా ఉద్యానవనంబుల చేతను ప్రకాశించినట్లుగా నిఖిల కళ్యాణ ప్రదంబులైన సర్వజన కైలాసమును పార్వతి పర్వతశేస్త్రుడు గల అనిత పల్గునుడేశ్వరుడు సంపన్నులు మహనీయులైనగు చేతను సిద్ధి గంధర్వులదు కిన్నెర పురుషాదుల చేతను సేవింపబడిన మనోహరములైన ఈ పర్వత శిఖరంబుల చేతను జగత్కారమైన పరమేశ్వరుడు వ్రత గణముల చేతను పరిశేషుడై భవానీ సమేతుడై సకల దేవ బృందముల చేతను నమస్కరించి ప్రసన్నుడై కూర్చొని ఉండగా ఆ సమయమున చతుర్ముఖాది దేవతలను అందరికీ దర్శనమిచ్చును. అంత సూరాగ్ని సంపన్నులు నక్షత్రయుక్తులు నిరాశంకురుడు మరియు నిండాది దేవతలను వశిష్ఠాది మహర్షులను రంభ మొదలగుని అప్సరసులను బ్రహ్మ మొదలగుని సప్త మహర్షులు గల గణపతి యగు సత్యవృత్యములను బోధించినట్లు నంది భృంగి మొదలుకొని ప్రథమ గణంబుల చేతను అందించి పరశేశ్వరుజీ కొలుస్తుండగాను అట్టి భవానీ వల్లంబుని చేతను అద్భుతమైనగాను నారదుడు మొదలుకొని దేవ గాయకులను స్వామి అనుజ్ఞను గానము చేసిరి. అట్టి రమణీయమైన శౌర్యపురమునందు గానము ప్రసన్నుడుగా గాను మేనకాది ఈనాది చతుర్పులు వాయిద్యములు చేతి కూడిన నృత్యములు వండించిరి. అప్పుడు వేసుకుని బాసిల్లినట్టుగా మిక్కిలి సౌభాగ్యకతీయుకున్న రంభ నిఖిలికని సురసుంగు బృందముల యొక్కను యవనులను రమలించినట్టుగాను నాట్యము నటించిరి. ఆ సమయమున భృంగి కిరీటి భక్తవరుడైన స్వామిని సన్నిధిలోను ఇదే విధంగా ప్రీతి కలిగినట్లుగా వికట నాట్యము చేసి అప్పుడు ఆ సకల దేవతలను వికటితమయ్యి హాస్యముగా దినించి అటువంటి ఆశ్చర్యముకు హాస్యనాట్యమును వలన అప్పుడు పర్వత గుహములను నిండినట్లుగాను గొప్ప కళలు ధనులు కలిగినట్లుగాను ఇట హాస్యములను విరుచులున్నట్టుగాను సర్వేశ్వరుడు శంకరుడు ఆ భృంగి కిరీటిని చూచి నీ చేత మిగిలిన ఆర్ష ప్రదర్శనములు నాట్యము చేయబడిను. ఆ చలివిచ్చిని మొదలుకొని ఆ భక్తుని యొక్క అనుగ్రహించి అంతటా ఆ భృంగి కిరీటి శివానుగ్రహమును కలుగుటగాను చేతను అతడు ప్రీతినందుడై సకల విధంబులను గాను గౌరవించబడి ప్రణితుడై గాను వినయములతో కూడి ఉన్న పార్వతీదేవి ఈశ్వరునికి మాత్రమే నమస్కారమును అందించెను. అప్పుడు పార్వతీదేవి చిరుకుంగోలతో కూడినది తన పతియగు పరమేశ్వరుని వీక్షించి ఓ స్వామి ఈ భృంగి కిరీటి నన్ను విడిచి నీకు మాత్రమే ప్రదక్షిణమును ఆచరించట కారణమేమి అని అడగగా అది అంత ఆనతీయమని వేడగాని ఆ సదాశివుడు ఓ ప్రియురాలా చెప్పుది విలుము పరమార్థము విదులుగుడుగా మొదలుకొని నీ వల్ల ప్రయోజనము ఏమి లేనట్టుగాను నాకు మాత్రమే నమస్కరించమని చెప్పిను. ఆ మాటలు వినిన పరమేశ్వరి మిగులు వీరవరమును పొంది భర్త యందు తన శక్తి ఆకర్షించుకున్నాడు. స్వామి తగిన స్వైత్యమును ఆత్మనిముడు అతడు ఆ దేవి సౌరహీనురాలయ్యి వికట రానురాలయ్యి పిదప ఆ దేవి కోపించి దేవతల చేతను వారించబడినది కైలాసమును వదిలి తన బోనుల నుంచి బహువిధంబులుగాను సింహ శరంబులను సౌరార్థి గజ మృగంబాదుల చేతను సేవించబడి నిత్య వైరంబులను కూడి ఉన్న సనగను గరుడాది సకల జంతువులతోనూ పీడించబడిన నదియకు నానా విధముల రుచంబులను గుల్బాదులను భూయిష్టంబులను ఋషిశ్రేష్ఠురాలను ఛేదించబడి సర్వాభీష్ట ప్రదాయమైన ఉన్న ఆ గౌతమ ఆశ్రమను ప్రవేశించెను. అంతటా ఆ గౌతమునియుడు వనంబులను ఓమ యజ్ఞాదులతోనూ సంస్కరించి ఫల పుష్పాదుల చేతను అనుగ్రహించుకొని వనము నిండిన ఆ వనము వచ్చుచుండగా ధన ఆశ్రమను భాగ్యమును వెలుగుచుండగా ప్రకాశములు చూచి ఆ రుచి ఆశ్చర్యము పొంది ఇట్లు శోభించుతుండగా ఈ విస్మయమైన తత్కారమైన చింతించుతున్న ఆశ్రమను ప్రవేశించి తామర రేకులు వంటి కన్నులు కలిగిన ఆకృతురాలై ఉన్న ఓ పరమేశ్వరిని కనుగొని ఓ పూజ్యురాలైన ఓ భగవతి ఇచ్చటికి ఏంచిది కారణమేమి అనగా ఆ దేవి జడాధారిని తన విషాద కారణమును ఉంచి నమస్కరించి ఓ మునీశ్వర వ్రతము యోగములను సమ్మతించిన ఆ వ్రత అనుష్ఠానమును శంకర దేహార్థమును నాకు గడిచించకు అటువంటి వ్రతమును ఉపదేశించమని అనగా ఆ మహర్షి శాస్త్ర పురాణముల్లోని కళ్ళ భాషించి ఆ పితమద శ్రీ మత్కారాధార దేవుని ఉత్తమ వ్రతమును ఆచరించవాలని ఉపదేశించను. అంతటా ఆ దేవి ఆ వ్రత అనుష్కారమును ఆనతీయమని వేడుగాను ఇట్లు చెప్పుదని వినుము. అమ్మ భాద్రపద శుక్ల షష్ఠమి నాడు శుద్ధ మనుస్కరాలయ్యి మంగళకర్మకు సేవించి తంతు విదంతులతోనూ అస్తంబుల చేతను
ప్రతి సరముల చేతను ధరించి పూజించి ఆ దినమున ఉపవాసము నర్చించి వరునాడు బ్రాహ్మణ భోజనము చేయించి ఆ మొదలుకొని అమావాస్య వరకు ఈ వ్రతమును ఇట్లుగా సలుపు ప్రతి దినమును ఆచరించి శ్రీ మక్కార దేవుని ఆధారించవల మరియు నిట్టు ఇంటిన శుద్ధ బ్రహ్మణ ఒక ప్రదేశములన ధాన్య రాశిలో పూర్ణ కుంభములో నుంచి 20 యొక్క సూత్రముల చేతను జుట్టించి పుట్టముల చేతను కప్పి ఇచ్చిన నవరత్నములు గాంచి శక్తి కొలది సువర్ణములను గాంచి గంధ పుష్పాదుల చేతను నమస్కరించి 20 మందికి బ్రాహ్మణులను పిలిపించి పాదరక్షకులను ఆచరించి కూర్చొని ఉండగా యోగించి అక్కడ ఆ కేదార దేవుని ప్రదర్శించి చేసి చందనాదులను కస్తూరించి కుంకుమ అర్చనములతో ఈ గ్రంథమున నానావిధ పుష్పముల చేతను నానావిధ పుష్పముల చేతను తాంబూలములు వస్త్రముల నుంచి నివేదనను నర్చించి యథాశాస్త్ర ప్రకారము ధూపదీప నైవేద్యములను నర్చించి ఏకశించిన సంఖ్యములను సోల ఆంద్యములను కదిలిండి వస్త్రాదులను తలంబులను నైవేద్యములను తాంబూలముల వసికి చక్కగా సూత్రము చేసి బ్రాహ్మణులను యథాశక్తిగా దక్షిణలిచ్చి వ్రతము లెస్సగాను అనుష్ఠించిన ఈశ్వరుని మదిశించి సంతటించి చేసిన ఎడల ఆ వృక్షపదజుడు ప్రీతుడయ్యి నీ కోరిన కోరిక వరమును ఇయ్యగలడని ఆరించిన అంతటా కాంతి అభినంతుగా ఆచరించి అంతటా పరమేశ్వరుడు సంతసించి అతనికి దేవగణములను తోడుకొని వచ్చి తన శరీరార్థము నీకిచ్చిదనని ఇవ్వగా ఆ పార్వతీదేవి ఉప్పొంగి శంకర దేహార్థము పొంది లోకానుగ్రహమును చేయదలిసినది. ఆ పతియకు పరమేశ్వరునితో నీ రథం ఆచరించిన వారికి సకలాభీష్టప్రద సిద్ధి కలుగునని అనుగ్రహించిదని ఎల్లవారును ఆచరించే వలన అట్లు ఆగుగాక అని అనుగ్రహించి శివుడు సర్వశృంగములతో కూడిన అతడికి సంతకసించెను. మరికొంతకాలమున శివభక్తియుక్తుడగు చిత్రాంగుడు గంధర్వుడు నందికేశ్వరుడు వలన ఆ రథ విధాన క్రమంగా మనసును లోకంలో వారములు ఉపదేశించి వలన నిశ్చయించగలిగిన వారై ఉజ్జయిని పట్టణములోను చేరి ఆ రథుద్యుడు రాజుకను ఆ రథమును ఉపదేశించి అతడు ఆ రథమును కల్పత ప్రకారంగా ఆచరించి సారముడైన మరికొంతకాలమున ఆ పట్టణములోనున్న వైశ్యునికి పుణ్యవతి భాగ్యవతి అని 2 కుమారులు కలిగిరి. వారు 2 తండ్రి దగ్గరికి పోయి కేదారవ్రతం ఆచరించవాలని ఆనతీయమని వేడగా అతడు అమ్మ నేను మిగులు దరిద్రుడును తలంపులను అడవల ఓ తండ్రి నీ ఆజ్ఞ మేకో పరమానందముగాను ఆనతీయమని సెలవు పుచ్చుకొని ఆ వటవృక్షమునకు వద్ద కూర్చొని ఆ ప్రతిసరమును కట్టుకుని యథావిధంగా పూజించి వారులకు భక్తి మెచ్చి పరమేశ్వరుడు వలన సామాగ్రి ఇచ్చను పూజ సామాగ్రి ఇచ్చిన అంతటా వారు చక్కగా వ్రతం ఆచరించి వలన మహాదేవుని ప్రీతుడై ఆ కన్యలకు ఆయురారోగ్య ఐశ్వర్యములను దినదిన రూపములను వసించి అనర్ధుడయ్యను. ఆ పిమ్మట వారు ఆ వ్రత మహత్యము వలన ఉజ్జయిని పట్టణంలో ఏరుచుండగా రాజును పుణ్యవతి అని కన్నును సోలభూపాలుడు భాగ్యవచనాన్ని కన్నుడు పాణిగ్రహిణి మనర్చించి అతట వారు ఆ వైశ్యుడు ధనాభివృద్ధి కలిగి సామ్రాజ్యములను సంపదలను పుత్రులను పొంది సుఖముగా నుండేది. కొన్నాళ్ళు పిదమట ఆ 2వ దేవు భాగ్యవతి అనుదిన ఐశ్వర్యము మదహీనురాలయ్యి కొంతకాలం ఆ వ్రతమును విడిచి అందువలన ఆ భాగ్యహీనురాలయ్యి పుత్రులను తోడుకొని 8 పెడలగా అడవిలోను తిరుగుతుండగా సంచారించరాయి ఒక బోయవాని ఇల్లు చేరి అతడు ఆ పుత్రుని చూచి నాయన నా అక్కకు పుణ్యవతి ఉజ్జయినీపురంలో రాజు వివాహమాడి ఉన్నది, అతడికి నీవు పోయి సంగతి వివరించి బ్రతుకు తెరువు కోసము తగిన ధనము తీసుకొని రమ్మని శీఘ్రముగా రమ్మని అతడు ఆ పట్టణమునకు పోయి పెద్ద తల్లి దగ్గరికి తన తల్లి యొక్క దాస్యభుజ్యముల కష్టములను తెలుపగానే ఆ పుణ్యవతి అతని చేతికి విస్తారముగా ధనము ఇచ్చి పంపిన అతడు ధనము తీసుకొని వచ్చుచుండగా మార్గ మధ్యములో అదృశ్యుడు కూడా ఈ దేవుడు వలన ఆ ధనం వహించబడగా అతడు మరలా పెద్ద తల్లి దగ్గరికి కడతేరి ఆ వృత్తాంతము తెలుగుగా మరికొంత ధనమును అనుభవించి వచ్చుచుండగా ఆ ధనము కూడా అరుహించబడగా దోవను పోయిన నిలుచుండయి వారితో ఈశ్వరుడు అదృశ్యుడయ్యి ఓ చిన్నవాడ రథభ్రష్టుడయి హీనురాలయములను గ్రహించి తెలుపగా అతడు పోయి విస్తరించబడిన చిన్నవాడు మరలా ముందు పోలన పోయి ఉజ్జయిని పట్టణమునకు ఈశ్వరుని వృత్తాంతము తెలుపగా ఆ పెద్ద తల్లి తెలుపగాని ఆ పుణ్యవతి ఆలోచించి పుత్రుని చేతనే కేదారేశ్వర వ్రతం ఆచరించి తన చెల్లెలు కూడా ఆ వ్రతం ఆచరించినట్లుగా చెప్పవలేనని చెప్పి అతను మోసంగించెను. అతడు బయలుదేరి వచ్చుచుండగానే మార్గమధ్యములో అతని ప్రయత్నం ముందుగా కోల్పోయిన ధనమంతయు స్వాధీనమయ్యను. సంతోషించి సర్వంగాను గ్రహించుకొని కాశీపట్టణమును ప్రవేశించగానే సమయంలోనున్న చతురంగ బలముతో తోడుకొని అతని తండ్రి కూడా ఎదురుగా వచ్చి అతని బాలుని అతని తల్లిని కూడా వెంటబెట్టుకుని పోయి పట్టణములను జయించుండగా అతడు ఆ రాకుమారుడు తల్లిదండ్రులు కూడా సుఖముగా నుండిరి. పిమ్మట తల్లి యొక్క భాగ్యవతి తండ్రి యొక్క సోలరాజు అది మొదలుకొని ఈ వ్రతం ఆచరించడం వలన విచ్ఛిన్నంలోని సకల సంపదలను అనుభవించుతుండేది.
ఎవరైనా యథావిధి ప్రకారము ఈ వ్రతమహత్యమును భక్తి యుక్తులతో వినినా గాని చదివినా గాని అట్టి వారికి శ్రీ మహాదేవుని అనుగ్రహం వలన అనంతములను ఆయురారోగ్య ఐశ్వర్యములను పొంది సుఖముగా అనుభవించుదరని శివ సాన్నిధ్యమును పొందుదరని గౌతమ మహర్షి చెప్పబడిన సూతక సౌకాదులను శ్రీ వ్యాస భట్టాచార్యులను సాంధ్య పురాణంలో నిర్మించబడిను. యశస్సు ముత్యాసనము పూజా క్రియాదు యోనం సంపూర్ణం సంధి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పూజితం మయా దేవ తత్పూజితం అన్యవాహనాది షోడోపచార పూజయం భగవాన్ సర్వాత్మకావరదో సుకృతో సుప్రసన్నం శ్రీ కేదారేశ్వర స్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం ధ్యానవాహనాది షోడోపచార పూజా కరిష్యామి. ఆర్తి చేస్తాం.